రోజు శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి ఇలా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఒక దగ్గర దేవతల యొక్క వివాహానికి ఆహ్వానం వస్తే వాళ్ళ నలుగురు కలిసి నంది మీద ప్రయాణానికి మొదలవుతారనమాట. ఆ నంది మీద ప్రయాణిస్తూ ఎక్కడైతే వివాహ ఆహ్వానం ఉందో ఆ వివాహం దగ్గరికి వెళ్లే దారిలో ఊర్లో ఉండే ప్రజలందరికీ కూడా శివపార్వతులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా కూడా ఈరోజు ఈ మార్గంలోనే ఆ యొక్క వివాహానికి వెళ్తున్నారంట. సో మనందరం కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ కూడా ఆ విషయం అనేది తెలిసిందనమాట. తెలిసినప్పుడు ఆ ఊరు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు శివపార్వతులు వస్తారా, ఆ గణేశుడు, కుమారస్వామి వస్తారా, వాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. దగ్గర ఒక 5-6 ఊర్లు ఎన్నో దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గ మధ్యంలో శివుడు, పార్వతి, గణేశుడు, కుమారస్వామి మొత్తం నలుగురు కలిసి ఆ నంది మీద కూర్చొని ఆ దారిలో వెళ్తూ ఉంటారనమాట. ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఆ మొదటి ఊర్లో ఉండే ప్రజలందరూ కూడా ఆ శివపార్వతులు వాళ్ళ యొక్క అందరినీ కూడా చూసి నమస్కరించుకుంటారు అనమాట. అయితే అందులో కొంతమంది ప్రజలు మాత్రం వాళ్ళ గురించి కొంచెం నెగిటివ్ గా మాట్లాడుకుంటారు అనమాట. నెగిటివ్ ఏంటి అని అంటే మొత్తం నలుగురు కలిసి ఒకే నంది మీద ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటారంట, అయ్యో ఈ దేవతలకు ఎంత అహంకారం చూడండి, నోరు లేని మోగజీవి నంది మీద మొత్తం నలుగురు కలిసి ఎక్కి కూర్చున్నారు, దేవతల యొక్క తత్వం కరుణ ఇదేనా? అలా ఒక మోగ జంతువు మీద అంతమంది ఎక్కి కూర్చోవడం వల్ల ఎంతవరకు సబబుగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ మాటలు చెవిలో పడ్డ శివపార్వతులు ఇద్దరు కూడా ఒకటి అనుకుంటారు, ఓకే మనం అందరం కూడా నలుగురు కలిసి ఆ నంది మీద ఎక్కితే ఇలా అనుకుంటున్నారు కదా జనాలు, మనం ఏంటంటే పిల్లలిద్దరిని ఇప్పుడు నది మీద ఉంచి మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు సెకండ్ ఇంకో ఊర్లోకి మొదలవుతారు. అక్కడ కూడా కొంతమంది ప్రజలు నమస్కరించుకుంటారు, కొంతమంది ప్రజలేమో గొడుక్కుంటూ ఉంటారు అనమాట. వీళ్ళ గురించి నెగిటివ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని ఈసారి నెగిటివ్స్ మాట్లాడుకున్నారంటే ఆ పిల్లలిద్దరి గురించి మాట్లాడుకున్నారు అనమాట. చూడండి ఆ పిల్లలిద్దరికి ఎంత గర్వమో, ఆ తల్లిదండ్రులిద్దరికి గౌరవించి వాళ్ళని నంది మీద కూర్చోబెట్టి వీళ్ళు నడవకుండా పిల్లలిద్దరూ నంది మీద ఎక్కి తల్లిదండ్రులిద్దరిని నడిపిస్తున్నారు, వీళ్ళ నుంచి మన పిల్లలకు కూడా అలాంటి సంస్కారమే వస్తుంది అని చెప్పేసి నెగిటివ్స్ మాట్లాడుకుంటారు అనమాట. ఇలా నెగిటివ్స్ మాట్లాడుకుంటే విన్న శివుడు పార్వతులు ఇద్దరు కదా ఇలా అనుకుంటారు, ఓకే ఇలా వెళ్తే ఇలా అనుకుంటున్నారు కాబట్టి మనం ఈసారి శివపార్వతులు ఇద్దరు కూడా నది మీద ఎక్కి పిల్లలిద్దరిని కూడా కింద నడిపిస్తూ ఉంటారు అనమాట. ఇలా కింద నడిపిస్తూ ఉంటే మూడో ఊర్లోకి ఎంటర్ అవుతారు. మూడో ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. అక్కడేం మాట్లాడుకుంటున్నారంటే ఆది దంపతులు అయ్యండి కూడా వాళ్ళు ఒక తల్లిదండ్రులాగే బిహేవ్ చేయట్లేదు, ఒక నంది మీద వాళ్ళిద్దరూ ఎక్కి కూర్చొని ముక్కు పచ్చలారని ఆ చంటి పిల్లల్ని కింద నడిపిస్తూ ఉన్నారు, అసలు వీళ్ళకి ఎటువంటి కరుణ దయ లేనట్టుంది, వీళ్ళు అసలు ఈ సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు దీని ద్వారా అని చెప్పి కొన్ని నెగటివ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఓకే ఇలా మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి శివుడు అనుకుంటాడు, సరే ఎవరు ఎక్కద్దు నంది మీద, మనం అందరం కూడా కిందనే నడుద్దాం, నంది కూడా సపరేట్గా నడుచుకుంటా ఒంటరిగా వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి నంది మొత్తం ఈ నలుగురు మొత్తం అంతా కలిపి నడుచుకుంటూ ఇంకొక ఊర్లోకి నాలుగొక ఊర్లోకి ఎంటర్ అవుతారనమాట. ఆ ఊర్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది అనమాట. అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటారంటే అసలు వీళ్ళకి అసలు బుద్ధి బుర్ర ఉందా లేదా, దేవతలై ఉండి వీళ్ళకి అసలు జ్ఞానం ఉందో లేదో, ఒక నంది ఉంది, మొత్తం నలుగురు కూడా కింద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ నంది మీద అసలు ఎవరో ఒకరు ఎక్కి కూర్చోవచ్చు కదా, అసలు దేనికి వాడలేనప్పుడు ఎవరు ఎక్కి కూర్చోలేనప్పుడు ఆ నందికి ఎందుకు అనవసరంగా మేపుతున్నారు, ఎందుకు అనవసరంగా ఆ నందిని పెంచుకుంటున్నారు అని చెప్పి క్రిటిసైజ్ చేశారనమాట. ఆ మాటలు విన్నప్పుడు మళ్ళీ కూడా శివపార్వతుల ఇద్దరికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. అసలు ఏంటి మనం ఏం చేసినా సరే జనాలు తప్పుపడుతున్నారు, సరే ఈసారి ఇంకో పని చేద్దాం, ఆ పార్వతి నువ్వు ఎక్కి నంది మీద నువ్వురా, మేము ముగ్గురం కూడా నడుస్తూ ఉంటాము అని చెప్పేసి అంటాడు అనమాట శివుడు. అప్పుడు పార్వతి ఏమంటది, అయ్యయ్యో వద్దండి జనాలు దానికి కూడా నాకు అహంకారం అని చెప్పేసి నెగిటివ్ గా మాట్లాడుకుంటారు, సో వద్దండి నేను కూడా నడిచే వస్తాను, ఏదైతే అది అయిందని చెప్పి అంటే అప్పుడు మహాదేవుడు అంటాడు, లేదు లేదు స్త్రీలకు గౌరవం ఇవ్వాలి కాబట్టి మీ ముగ్గురం కూడా నీకు గౌరవించి నంది మీద తీసుకెళ్తున్నట్టుగా జనాలు భావిస్తారులే, సో అలాంటి నెగిటివ్ ఏం రాదు, నువ్వేం భయపడదని చెప్పేసి పార్వతీదేవుని నంది మీద ఎక్కించి మొత్తం ముగ్గురు నడుచుకుంటూ అలా వెళ్తా ఉంటారు అనమాట. ఈసారి ఒక 5వ ఊర్లోకి ఎంటర్ అవుతారు. ఆ ఊరు దాటి వెళ్ళేటప్పుడు ఆ ఊరిలో ప్రజలు కూడా సేమ్ థింగ్ రిపీట్ చేస్తారు. ఈసారి ఏమంటారంటే సేమ్ పార్వతీదేవి అనుకున్నట్టుగానే, చూడండి పార్వతీదేవికి ఎంత అహంకారం ఉందో, భర్తని ముక్కు పచ్చలారని పిల్లల్ని మొత్తం ముగ్గురిని కూడా కింద నడిపిస్తూ ఆవిడ ఒక్క ఆవిడే ఆ నంది మీద ఊరేగుతుంది, అసలు ఎంత గర్వం ఈవిడికి, ఆది దేవత అయి ఉండి అదేనా ఆవిడ యొక్క పాతివ్రత్యం, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది సమాజానికి అని చెప్పేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కొంతమంది చెవులు కొరుక్కుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా వాళ్ళు అలా మాట్లాడేసరికి శివుడికి ఏం చేయాలో తెలియక, లేదు జనాలు మనం ఏం చేసినా సరే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు,
నార్మల్గా అయితే మనం ఎలా వెళ్ళాలనుకున్నాం, మొత్తం అందరూ కలిసి నంది మీద వెళ్ళాలనుకున్నాం. సో ఎలా వెళ్ళాలనుకున్నామో అలానే వెళ్దాం. ఎవరి విజ్ఞత వాళ్ళది, ఎవరు ఎలా మాట్లాడుకుంటే మాట్లాడుకొని, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మన యొక్క చర్యల్ని గ్రహించగలుగుతారు అని చెప్పేసి మొత్తం కలిసి నలుగురు కలిసి ఆ నంది మీద కూర్చొని ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ స్టోరీ అయిపోయింది. యాక్చువల్గా ఈ కథలో నలుగురిని మోస్తున్న నంది ఏదైతే ఉందో దానికి బాధ లేదు. నలుగురు కలిసి నది మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి బాధ లేదు. కానీ ఎవరైతే ప్రజలు చూస్తున్నారో అందులో కొంతమంది మాత్రం నెగిటివ్గా చూడడం అనేది మొదలు పెట్టారు అనమాట. నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ కథ అసలు నిజమా, జరిగిందా లేదా అని చెప్పి చెత్త చెత్త కన్వర్సేషన్స్, కామెంట్స్ ఈ వీడియో కింద పెట్టడం మానేసి అసలు నేను ఈ కథ చెప్పడం వెనక అసలు ఉన్న అసలు కారణం ఏంటి అనే దాని గురించి నేను చెప్తాను. సో అది మాత్రమే మీరు తీసుకోండి. మన పురాణ ఇతిహాసాల్లో కొన్ని కథలు కల్పితం ఉండొచ్చు, కొన్ని కథలు నిజం ఉండొచ్చు. నిజం అబద్ధం అనేది పక్కన పెడితే అందులో ఉన్న సందేశం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. సో ఈ కథలో ఉన్న సందేశం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు, లేదా ఒక పని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉండే చాలామంది ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి మనం ఆలోచించి మనం చేయాలనుకున్న పని కూడా చేయకుండా మానేస్తూ ఉంటాం. చేస్తున్న పని కూడా ఆపేస్తూ ఉంటాం. ఎందుకనంటే వాళ్ళు చేసే క్రిటిసిజం ఏదైతే ఉంటుందో వాళ్ళు అలా మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడింది నిజమేనేమో, మనం చేసేది కరెక్ట్ కాదేమో, సో చేయడం మానేయడం బెటర్ అని చెప్పేసి చాలామంది చాలా వరకు వాళ్ళకి ఇష్టమైన పనులు కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఆపేస్తూ ఉంటారు అనమాట. సో ఎవరైతే అలా ఆపేస్తూ ఉంటారో, ప్రయత్నించడం మానేస్తూ ఉంటారో ఆ మాటలన్నీ విని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని కోల్పోతారు. వాళ్ళ యొక్క లైఫ్ యొక్క అచీవ్మెంట్ ఏవైతే ఉంటాయో అవి చేయలేకపోతుంటారు. చాలామంది వాళ్ళ లైఫ్లో ఆనందంగా లేకపోవడానికి, వాళ్ళు అనుకున్నది చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎవరేమనుకుంటారో, వాళ్ళ నలుగురు ఏమనుకుంటారో, ఈ నలుగురు ఏమనుకుంటారో, నేను చేసేది అసలు కరెక్టో కాదో అని చెప్పి ఈ డౌట్, ఈ సందేహంలో, సంశయంలో పడిపోయి వాళ్ళు చేయడం మానేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన గురించి నెగిటివ్గా మన వెనకాల ఎవడైతే మాట్లాడతాడో వాడి గురించి కూడా 10 మంది నెగిటివ్గా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కడి గురించి ఎవడో ఒకడు ఏదోటి అనుకుంటూనే ఉంటాడు, ఏదోటి మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళ టైంపాస్ కోసం వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం సీరియస్గా తీసుకొని మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం చేయకుండా మనం మధ్యలో వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? మనమే కదా లాస్ అయిపోయే వాళ్ళం. ఎవడో ఏదో అనుకుంటాడని మనం ఫెయిల్ అవుతామని ప్రయత్నించడం మానేసే కంటే ప్రయత్నించి ఓడిపోవడం చాలా ఉత్తమం. యుద్ధ భూమిలో యుద్ధం చేసే రాజు పరాజయం వస్తుందేమో అని చెప్పి యుద్ధం నుంచి వెనుదిరిగే కన్నా, ముందుగానే ఆత్మహత్య చేసుకునే కన్నా యుద్ధం చేసి శత్రువు చేతిలో చచ్చిపోవడం చాలా ఉత్తమమైనది. అదే అసలైన విజయం. అలా చనిపోయిన వాడికే గౌరవం కూడా దక్కుతుంది. అలాగే ఎవడేమనుకుంటే మనకెందుకు బ్రదర్, మన లైఫ్ మన ఇష్టం. ఇలా మన లైఫ్ మన ఇష్టం అని చెప్పి ఎవడేమనుకున్నా పట్టించుకోవద్దని చెప్పి నేను అన్నానండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కొన్ని నెగిటివ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది డ్రగ్స్ యాక్టివిటీస్ కానీ, దొంగతనాలు కానీ. ఎవడేమనుకుంటే నాకేంటి, వాడేమైనా నాకు ఫుడ్ పెడుతున్నాడా, కనీసం నేను దొంగతనం చేసుకున్నాం లేకపోతే ఇంకేదో చేసుకున్నాం, నా బతుకు నేను బతుకుతున్నాను కదా, సో నాకు ఎవరితోనే సంబంధం లేదు అని చెప్పేసి కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా అధర్మపూరితమైన పనులు కూడా చేస్తూ ఉంటారు, అన్యాయమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఎవరైతే జెన్యూన్గా ధర్మబద్ధమైన పని, న్యాయమైన పని, విజయం కోసం వాడికి నచ్చిన పని చేసుకుంటూ వెళ్తాడో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అంతేగాని ఎవరైతే అన్యాయంగా, అధర్మంగా, వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా ఈ సొసైటీలో వాల్యూస్ లేకుండా, ధర్మాన్ని పాటించకుండా, న్యాయానికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి కోసం కాదు. ఎవడు ఏమనుకున్నా సరే నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అని అనుకుంటే నువ్వు చేసే పని ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. సొసైటీలో నువ్వు చేసే పని ఒక మెసేజ్ ఇవ్వాలి. సో ఇలాంటి పనిని నువ్వు చేయగలగాలి. అలాంటి పని నిజంగా నువ్వు చేస్తున్నట్టయితే కనుక నువ్వు చేస్తున్న పని మీద నువ్వు ఖచ్చితంగా నీకు ఒక క్లారిటీ ఉండి నేను చేసేది కరెక్టే అనే ఒక కాన్ఫిడెన్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్ళిపోవచ్చు. ఎవడేమనుకున్నా నీకు అనవసరం. ఎందుకంటే ఈరోజు నువ్వు చేసేది కరెక్ట్ కాదని జడ్జ్ చేసేవాడే, నిన్ను క్రిటిసైజ్ చేసేవాడే రేపొద్దున నువ్వు సక్సెస్ అయ్యి రిటర్న్ తిరిగి వచ్చిన రోజు, అరే నాకు తెలుసురా వీడు ఏ రోజుకైనా ఇలా అవుతాడని, నాకు తెలుసురా నువ్వు ఇలా అవుతావని అని చెప్పి నీ ముందుకు వచ్చి సోది మాటలు చెప్తాడు. జనాలు రకరకాలుగా ఉంటారు. నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు నవ్వుతారు, కామెంట్ చేస్తారు, కాంప్లిమెంట్స్ ఇస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, నిన్ను కిందకి లాగాలని చూస్తారు, పడేయాలని చూస్తారు. కానీ ఏ రోజైతే నువ్వు విజయం సాధించి వస్తావో ఆ రోజు నో మోర్ క్రిటిసిజం, నో మోర్ కామెంట్స్ ఏం ఉండవు. ఓన్లీ నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కాబట్టి నిన్ను ఎవడైతే క్రిటిసైజ్ చేస్తాడో, జడ్జ్ చేస్తున్నాడో నెగిటివ్గా, వాళ్ళు నోర్లు మూతపడాలంటే గుడ్డిగా, చెవిటివాడిలాగా, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు ఒక కర్మయోగిలాగా
నీ పని నువ్వు చేసుకుంటూ ఫలితం గురించి పక్కన పెట్టేసి 100-200% నీ యొక్క ఫుల్ ఆఫ్ ఎఫర్ట్స్ ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు దాని పట్ల పూర్తి నిమగ్నత, డెడికేషన్ తోటి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఏదో రోజు విజయం సాధిస్తావు. ఆటోమేటిక్గా నిన్ను క్రిటిసైజ్ చేసిన మనుషులు ఎవరైతే ఉన్నారో, నిన్ను విమర్శించిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నోరులు కూడా ఆటోమేటిక్గా మూతపడిపోతాయి. అదే నీ విజయమే నువ్వు ఇచ్చే సమాధానం. అప్పటి వరకు నువ్వేం మాట్లాడకు, ఎటు చూడకు, ఏమీ వినకు.